నీ ప్రాంతంలో, నీ జిల్లాలో, నీ మండలంలో, నీ ఊర్లో నువ్వు కరోడ్పతి అయ్యి నువ్వు అక్కడ విల్లా కట్టి BMW కార్లో తిరిగితే ఊరికో మొగోడు పుట్టిండ్రా అంట. జీరో టు హీరో అనే కాన్సెప్టే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి. నాకు ఢిల్లీలో డాక్టరేట్ ఇచ్చినప్పుడు అనౌన్స్ చేశారు. ఏమని, ఇండియాలోనే ఒక ఎన్నో సేవా రంగాలు ఉన్నాయి, కానీ ఆర్థిక సేవని సేవారంగంగా చేసిన ఒక మొట్టమొదటి వ్యక్తికి మేము డాక్టరేట్ ఇస్తున్నాము అని వాళ్ళు గర్వంగా చెప్పారు. డబ్బు సంపాదించే మార్గం ఎవరు కూడా ఫ్రీగా నేర్పరు, నేను రాసిస్తా, కానీ దాన్ని నేను ఫ్రీగా చేస్తాను. నా స్టూడెంట్స్ ఎవరైనా సరే జీరో టు హీరోలో మీరు ఒకవేళ వెళ్ళుంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాగా చూసుకొని ఉంటారు. ఎస్, అవును. మీరు కానీ కలిసి ఉంటే. అవును. డబ్బు అనేది సెకండరీ అండి. ఎప్పుడు కూడా డబ్బు మెయిన్ ప్రోడక్ట్ ఉండకూడదండి. డబ్బు బై ప్రోడక్ట్. బిఏ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉండండి, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండండి. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఒక మైండ్ సెట్ ఉంటే సక్సెస్ అవుతారు, రిజల్ట్ ఓరియంటెడ్గా మైండ్ సెట్ ఉంటే డిమోటివేట్ అవుతారు, ఆగిపోతారు. తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయి దాకా ఎదిగినాను. ఏ హీరో తన కనీసం బయట వాళ్ళని కాదు, ఫ్యాన్స్ని హీరోగా చేసిండండి, వాళ్ళ బ్లడ్ రిలేషన్ తప్ప. కానీ ఈ జీరో టు హీరో అన్నోన్ పర్సన్స్ని హీరోగా చేస్తున్నామండి. రియల్ హీరోస్ అంటే ఆర్మీ అండి, రియల్ హీరోస్ అంటే రైతులండి, రియల్ హీరోస్ అంటే మేము. నేను మనీ సంపాదించడం నేర్పిస్తా, టైం మేనేజ్మెంట్ నేర్పిస్తా, లైఫ్ స్కిల్స్ నేర్పిస్తా, మనీ మేనేజ్మెంట్ కూడా నేర్పిస్తా. డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుని ఎలా కాపాడుకో. నీ లైఫ్ నీ రూల్ ఉండాలి. నీకు కూడా చూపించానా ఈరోజు, నీకు ఆ రోజు కూడా చూపించాలి. నేను చెప్పేది ఏది కూడా పాటించేది. మై లైఫ్ మై రూల్. ఎవరికైతే బరువులు బాధ్యతలు, అప్పులు అవసరాలు, చిట్టీలు మిత్తీలు, ఈఎంఐలు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఇంట్లో వాళ్ళ కోరికలు తీర్చాలనే తపన ఉంటుందో, ప్రస్తుతం ఉన్న ఆదాయం సరిపోక తమ ఖాళీ సమయంలో సెకండ్ ఇన్కమ్ గురించి దోలాడే వాళ్ళకి జీరో టు హీరో కాన్సెప్ట్. నాలాగా ఎదగాలనే వాళ్ళని నేను వచ్చే వాళ్ళలో నుంచి వెతుక్కుంటాను. ప్రతి వచ్చిన వాళ్ళందరూ అవుతారని కాదు. ఓకే, వస్తారు, పేరుకి 150 మంది వస్తారు మీటింగ్కి, చూసిపోవడానికి వస్తారు, కలిసిపోవడానికి వస్తారు, సెల్ఫీ గురించి వస్తారు. వాళ్ళు కాదు నాకు కావాల్సింది. నిజంగా నాలాగా లేని స్థాయి నుంచి ఎలాగైనా ఎదగాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకొని డెఫినెట్గా వాళ్ళని నేను సక్సెస్ చేసి చూపిస్తాను. అందులో ఒక ఆనందం.